మన శరీరం కొన్నిసార్లు మనతో మాట్లాడుతుంది, కొన్ని సంకేతాలు పంపుతుంది. అందులో మనం పెద్దగా పట్టించుకోని ఒక అవయవం ఉంది. అదే మన కాలేయం. దాని నుంచొచ్చే సంకేతం చాలా ముఖ్యమైంది కావచ్చు. సరే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. అసలు కాలేయం అంటే ఏంటి, అది ఎందుకు పెరుగుతుంది, దీని వెనుకున్న కారణాలేంటి, ఇలాంటి విషయాలన్నీ వివరంగా తెలుసుకుందాం. అసలు కాలేయం ఎందుకు పెరుగుతుంది, దానివల్ల వచ్చే సమస్యలేంటి అని తెలుసుకునే ముందు ఒకసారి అది మన శరీరానికి ఎంత ముఖ్యమో చూద్దాం. చెప్పాలంటే ఇది మన బాడీలో ఒక సెంట్రల్ పవర్ హౌస్ లాంటిదన్నమాట. చూడండి, ఇది చేసే పనులు చాలా ఉన్నాయి. మనం తినే ఆహారాన్ని శక్తిగా మారుస్తోంది, మనకు కావాల్సిన ప్రోటీన్లను తయారు చేస్తోంది, మనం వేసుకునే మందుల్లోని విషపదార్థాలను బయటకు పంపేస్తోంది, ఇంకా చెప్పాలంటే రక్తాన్ని కూడా శుభ్రం చేస్తోంది. చూసారా, ఇన్ని కీలకమైన పనులు చేసే ఈ అవయవం మన ఆరోగ్యానికి ఎంత అవసరమో కదా. మరి ఇంత ముఖ్యమైన ఈ పవర్ హౌస్ దాని సైజు కన్నా పెద్దదిగా మారితే ఏమవుతుంది? అసలు అది దేనికి సంకేతం? సరే, దీనికి మెడికల్ పరిభాషలో ఒక పేరుంది. అదే హెపటోమెగలీ. ఇది గ్రీకు పదాల నుంచి వచ్చింది. హెపర్ అంటే కాలేయం, మెగాస్ అంటే పెద్దది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే హెపటోమెగలీ అనేది ఒక జబ్బు కాదు. అది కేవలం మన శరీరంలో ఏదో సమస్య ఉందని చెప్పే ఒక ముఖ్యమైన సూచన అంతే. ఎక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయముంది. డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు పక్కటెముకల కింద కాలేయం తగిలింది అనుకోండి, అప్పుడది ఖచ్చితంగా పెరిగినట్టేనా? కాదు. కొన్నిసార్లు ఊపిరితిత్తుల సమస్యల వల్ల కాలేయం కొంచెం కిందికి జరగొచ్చు, లేదా కొందరి శరీర నిర్మాణంలోనే అలా ఉండొచ్చు. కాని నిజంగా పెరగడమంటే దాని సైజు పెరగడం. ఉదాహరణకి అల్ట్రాసౌండ్లో దాని కొలత 15 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండటం. అప్పుడు లోపల ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అసలు ఈ కాలేయం పెరగడానికి కారణాలేంటి? దీనిమీద భారతదేశంలోని లక్నోలో ఉన్న ఒక టీచింగ్ హాస్పిటల్లో ఒక మంచి స్టడీ చేశారు. ఆ స్టడీ మనకు చాలా విషయాలు స్పష్టంగా చెప్తుంది. ఆ స్టడీలో తేలిందేంటంటే కాలేయం పెరగడానికి గల కారణాలను దాదాపు సరిగ్గా సగానికి సగం 2 పెద్ద కేటగిరీలుగా విడదీయొచ్చు. ఆ 2 కేటగిరీలేంటో చూస్తే, ఒకటి ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేవి, రెండోది ఇన్ఫెక్షన్లు కాకుండా వేరే కారణాల వల్ల వచ్చేవి. చూడండి, వైరల్ హెపటైటిస్, డెంగ్యూ, మలేరియా లాంటివి ఇన్ఫెక్షన్ల కిందకి వస్తాయి. మరోవైపు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, గుండె జబ్బులు లాంటివి రెండో కేటగిరీలోకి వస్తాయి. అంటే ఈ సమస్యకు ఎంత విభిన్నమైన కారణాలుండొచ్చో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఇన్ఫెక్షన్లు కాని కారణాలలో ఒకే ఒక్క కారణం అన్నింటికన్నా ఎక్కువగా కనిపించింది. అదే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే NAFD. ఈ NAFLD అనేది మన జీవనశైలికి సంబంధించిన మెటబాలిక్ సిండ్రోమ్కి ఒక ప్రతిబింబంగాంటిదే. అంటే అధిక బరువు, హై బీపీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి సమస్యలున్నప్పుడు దాని ప్రభావం నేరుగా కాలేయం మీద పడుతుందన్నమాట. సరే, ఒక పేషెంట్కి కాలేయం పెరిగిందని తెలిసింది. ఇప్పుడు డాక్టర్లు అసలు కారణమేంటో ఎలా కనిపెడతారు? ఇన్ని కారణాల్లో సరైనది ఏదో ఎలా నిర్ధారిస్తారు? ఇందుకోసం ఒక పద్ధతి ఉంటుంది. దర్యాప్తు 3 స్టెప్స్లో మొదలవుతుంది. ఫస్ట్, పేషెంట్ హిస్టరీ అంతా వివరంగా అడుగుతారు. వాళ్ళ లక్షణాలు, జీవనశైలి, ఏమైనా మందులు వాడుతున్నారా లాంటివి. తర్వాత శారీరక పరీక్ష చేస్తారు. కాలేయం సైజు, దాని ఆకృతి ఎలా ఉందో చూస్తారు. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లు, లివర్ ఫంక్షన్ టెస్ట్లు లాంటివి చేస్తారు. ఇవి ప్రాథమిక ఆధారాలన్నమాట. ఈ ప్రాథమిక పరీక్షల తర్వాత దర్యాప్తు మరో స్థాయికి వెళ్తుంది. ఈ ఫ్లోచార్ట్లో చూపించినట్టుగా అల్ట్రాసౌండ్లో ఏదైనా తేడా కనిపిస్తే అక్కడి నుంచి అవసరాన్ని బట్టి సిటీ స్కాన్ లేదా బయాప్సీ లాంటి మరిన్ని నిర్దిష్ట పరీక్షలు చేస్తారు. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తే అసలు సమస్య ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా మనల్ని ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ దగ్గరికి తీసుకొస్తుంది. అదేంటంటే హెపటోమెగలీ అంటే కాలేయం పెరగటం అనేది ఒక వ్యాధి కాదు. అది కేవలం లోపల ఉన్న ఒక సమస్యకు ప్రతిబింబం మాత్రమే. అందుకే దాన్ని తగ్గించాలంటే ముందు దానికి కారణం ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. మనం ముందు చెప్పుకున్న లక్నో స్టడీ ముగింపులో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇప్పుడు కాలేయం పెరగడానికి ఒక ప్రధాన కారణంగా మారిపోయింది. ఇది ఇన్సులిన్ నిరోధకతను మరింత పెంచి శరీరమంతటిపై ప్రభావం చూపిస్తుంది.
ఒకప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు కాని ఇప్పుడిది కాలేయ సమస్యలకు ఒక ముఖ్యమైన కారణంగా మారింది. చివరగా ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. మన జీవనశైలి, మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతున్న ఈ రోజుల్లో మన ఆరోగ్యం మనకు ఎలాంటి సంకేతాలు పంపుతోంది? కాలేయం పెరగడమనేది కేవలం ఒక వైద్యపరమైన విషయం కాదు. అది మన శరీరం మనకు పంపుతున్న ఒక సందేశం. దాన్ని మనమెంత జాగ్రత్తగా వింటున్నాం?